నాన్నగారి దగ్గర ఉండండి. ఏది ఏమైనా మీ నాన్న చాలా అదృష్టవంతుడు. రక్తమిచ్చి కాపాడిన మనిషే ఇప్పుడు ఆపరేషన్ కూడా చేయించి మీ నాన్నను బ్రతికించాడు. ఏంటక్క నువ్వనేది? మా నాన్నకి రక్తం ఇచ్చిన వాళ్ళు ఆపరేషన్ చేయించడం ఏంటి? ఆపరేషన్ చేయించింది రాయుడు గారు కదా. నిజమే, కానీ ఆ రోజు మీ నాన్నకు రక్తం ఇచ్చింది కూడా రాయుడు గారే. నువ్వు చెప్పేది నిజమాక? అవును, నువ్వు రక్తం కోసం వెళ్ళినప్పుడు రాయుడు గారే వచ్చి రక్తం ఇచ్చారు. నాన్నకి రక్తం ఇచ్చింది రాయుడు గారా? కానీ నువ్వు మాత్రం అక్కని జాగ్రత్తగా చూసుకుంటే నాకంతే చాలు. ఎలాగైనా ఈ ఆస్తి మొత్తం కొట్టేద్దాం అనుకుంటే రాయుడేంటి ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? ఎప్పుడు నా గురించేనా? నీ గురించి నువ్వు ఆలోచించవా? నువ్వు బాగుంటేనే కదక్కా నేను బాగుండేది. నన్ను అమ్మలా చూసుకునే ఈ ప్రేమ నాకెప్పటికీ దూరం కాకూడదు. రా, నీ కన్నం పెడతాను, పద. పదండి. ఎంతసేపు తమ్ముడు బాధే తప్ప ఆస్తి కోసం నేను పడే బాధ దీనికి అస్సలు పట్టదు. కాలమాగి చూసిన అనుబంధమే ఇదిలే. ఈ తమ్ముడే తన అక్క తమ్మై లాలించే తినబుద్ధి కావట్లేదక్కా. ఉండు, నేనే తినిపిస్తాను. పాలించే పాలించే నువ్వు టైంకి తినాలి రాయుడు. చూసిన అనుబంధమే ఇదిలే. వయసు మీరిన పాస బావుందా? కావ్యమైనదిలే. అయ్యో బాబోయ్, వీళ్ళ సెంటిమెంట్ చూసి ఓపిక నాకు అస్సలు లేదు. విదురనైనా అక్క తలపు కునుకు తీయదులే. కలలలోనూ కాపు కాసే కన్ను మూయదులే. ఏయ్, ఉండు. అక్కయే జగమణి పతికేటి తమ్ముడు వీడురా. అక్కకి తమ్ముడే తన పంచ ప్రాణాలన్నది. తమ్ముడి ఊపిరే తన ఊపిరై బతికున్నది. నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు, ఇక వెళ్ళి పడుకో. మీ నాన్నగారు ముందు ఈ విషయం చెప్పకూడదని చెప్పలేదు. ఏంటది డాక్టర్ గారు? మీ నాన్నగారి శరీరం నుండి బుల్లెట్ తీసినా ఆయన ప్రాణానికి ఇంకా ప్రమాదం ఉంది. ఏంటి డాక్టర్ గారు మీరనేది? అవునమ్మా, ఆయన బాడీలో బుల్లెట్ ఇరుక్కుపోయిన ప్లేస్ చాలా సెన్సిటివ్. అతి కష్టం మీద బుల్లెట్ తీయగలిగాం, కానీ దానివల్ల ఆ సెన్సిటివ్ పార్ట్ అంతా డ్యామేజ్ అయిపోయింది. దాంతో భవిష్యత్తులో ఆయనకి ఏమన్నా అవ్వచ్చు. అందుకే ఇకపై ఆయన్ని ఒక గాజు బొమ్మలా చూసుకోవాలి. ఆయన ఏ పని చేయకూడదు, ఎలాంటి టెన్షన్ పడకూడదు. అలా కాదని ఏది జరిగినా ఆయన ప్రాణాలతో ఉండదు. మందులతో నయం చేయలేమా డాక్టర్ గారు? లేదమ్మా, మీరు ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఆయన అంత ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారు. ఇంకో విషయం, ఆయనకి ఈ విషయం అస్సలు తెలియకూడదు. తెలిస్తే టెన్షన్ పడతారు, అది ఇంకా ప్రమాదం.
ఎప్పుడు ఏ మందులు వాడాలో చెప్తాను, సరేనా? మనకి ఎందుకు ఇలా జరుగుతోంది? అయ్యో, భగవంతుడా. అమ్మా ఊరుకో. నాన్నని బాగా చూసుకుంటే ఏమీ కాదని డాక్టర్ గారు చెప్పారు కదా. మనందరం కలిసి నాన్నని కంటికి రెప్పలా కాపాడుకుందాం. అమ్మా, మీ నాన్న పిలుస్తున్నారు. అమ్మా నువ్వు బాధపడితే నాన్న కూడా బాధపడతాడు. వద్దమ్మా, ఎంత బాధున్నా మనలోనే దాచుకుందాం. నాన్న ముందు సంతోషంగా ఉందాం. అలా అయితేనే నాన్నకి అనుమానం రాదు. లేదంటే నాన్నని మనమే దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం.